పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్నటువంటి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు ఏమిటంటే యోబు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు అని దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి యోబు. అలాంటి యోబు జీవితంలో ఒక ప్రతికూలమైన పరిస్థితి ఎదురయ్యింది. తుఫాన్ లాంటి పరిస్థితి ఎదురయ్యింది. ఆ పరిస్థితి ఏంటంటే, ఒకే రోజుని తన 10 మంది పిల్లలు చనిపోయారు. ఒకే రోజున, అదే రోజుని తనకున్నటువంటి, తను సంపాదించుకున్నటువంటి, లేదా దేవుడు తనకు సాక్ష్యంగా ఇచ్చినటువంటి సంపద అంతా కూడా పోయింది. అలాంటి పరిస్థితుల్లో యోబు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగా. కానీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. సరైన చేతులైతే తెలుస్తూ ఆ మాటలు చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటే 20వ వచనం నుంచి 22 వరకు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రులు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి, అది నిజంగా ఆ పరిస్థితి చాలా ప్రతికూలమైంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేను ఉంటే గనక, ఆ స్థానంలో, యోబు స్థానంలో నేను ఉంటే గనక, ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక సామాన్యమైన విశ్వాసిగా, దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నట్లుగా ఒకవేళ నేను మాట్లాడతానేమో కానీ యోబు అలా మాట్లాడలేదు. చూద్దాం, చూడండి లేఖనాలు. అంతటా యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రులు గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి ఇక సాగిలి పడిపోయాడు దేవునికి. అవును కదా, అన్ని కాలముల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు స్తుతింపదగినవాడు. కేవలం మనకు మేలు చేస్తేనే దేవుని స్తుతించడం కాదు, లేదా దేవుడు మనం అనుకున్నది మన జీవితంలో దేవుడు చేస్తేనే మనం దేవుని స్తుతించడం కాదు. దేవుడు ఏదో అద్భుతం చేస్తేనే దేవుడిని మనం మహిమపరచడం కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగినా జరగకపోయినా, ఒకవేళ నువ్వు అనుకుని నీ జీవితంలో దేవుడు చేయడానికి ఆలస్యం అవుతూ ఉన్నా సరే, అలాంటి పరిస్థితుల్లో మనము దేవుణ్ణి స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పూజింపదగిన వాడు ఆయనే. మన ఆరాధనకు యోగ్యుడు ఆయనే. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే, దేవుడు ఏమైనా అద్భుతం చేస్తే, మనం అనుకున్నది జరిగిస్తే ఒక కూటమి పెట్టుకుంటాం, దైవజనం పిలిపించుకుంటాం, వాక్యం చెప్పించుకుంటాం, భోజనాలు పెట్టుకుంటాం. కానీ ఒకవేళ మనం అనుకున్నది జరగకపోయినా, మనం అనుకునేది మన జీవితంలో దేవుడు చేయలేకపోయినా, చేయటం ఆలస్యమైనా సరే, ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించాలంటే జీవితం మనలో ఉండకూడదు. ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. దేవునికి మహిమ కలగాలి. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను చూడండి ఏమంటున్నారు అక్కడ, నేను నా తల్లి గర్భములో నుండి
దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అని చెప్పాను. దేవునికి మహిమ. ఒక చక్కని మాట అంటున్నాను. నేను నా తల్లి గర్భంలో దిగంబరిగానే వచ్చాను. ఈరోజు సంపాదించుకున్నవేమీ కూడా నేను నా తల్లి గర్భం నుంచి నేను సంపాదించుకునేది కాదు, దేవుడే నాకు ఇచ్చాడు అంటూ చెప్తున్నమాట. తల్లి గర్భంలోని దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే నేను అక్కడికి వెళ్ళిపోవాలి. నేను సంపాదించుకున్న ఏమి కూడా నా వెంట రావు అన్నట్లుగా యోబు ఒక చక్కని స్టేట్మెంట్ మనకి ఇస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును. అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఈరోజు మన జీవితంలో, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నీది కాదు. దేవునికి మహిమ కలుగును. అన్నీ ఆయన ఇచ్చినవే. సమస్తము, నీకున్న ఆరోగ్యం, నీకున్న ఆర్థిక వనరులు, నువ్వున్న గృహం, నువ్వు కలిగినటువంటి పిల్లలు, అవన్నీ కూడా దేవుడు ఇచ్చినవే. దేవునికి మహిమ కలుగును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామమునకు మహిమ కలుగునుగా. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా యోబు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు అదే మాట ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, యోబు ఉన్న పరిస్థితులను దేవుని స్తుతించగలవా? అవును, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మనం స్తుతిస్తాం. మనం అనుకున్నది దేవుడు మన జీవితంలో చేసినప్పుడు దేవుని మనం స్తుతిస్తాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అంటాం. కానీ మనం అనుకునేది మన జీవితంలో జరగలేనప్పుడు, దేవుడు కార్యం చేయటం ఆలస్యం అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇక దేవుని గురించిన ఆలోచన మనలో ఉంటాం. దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుణ్ణి మహిమపరచాలని, ఆయన పాదముల దగ్గర వెరిగి నలిగిన మనసుతో, యథార్థోదయంతో, పట్టుదల కలిగి ప్రార్థించాలనేటువంటి మనసు మనలో ఉండదు. కానీ యోబు అలా కాదు. ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని స్తుతించాడంట. ఆ చివరి మాట మనం చదువుకుంటే, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏం చేయలేదంటే ఏ పాపము జరిగినటువంటి పరిస్థితుల్లో యోబు ఏ పాపము చేయలేదు. కారణం ఏమిటంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే యోబు జీవితంలో దేవుడు నమ్మదగినవాడు, యోబు జీవితంలో దేవుడు మాట తప్పనివాడు, యోబు జీవితంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తుడు కాదు కనుకనే ఏ విషయంలోనూ కూడా ఏ విషయంలో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు, ఏ పాపము కూడా చేయలేదు. అవును, ఏదో ఒక రోజున దేవుడు మరలా నాకు అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసంతో ఎదురు చూసినటువంటి వ్యక్తి. ఇక్కడ అదే ఉంది కదా, ఈ సంగతుల్లో ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఎవరితో కూడా, ఎంతోమంది పలకరించడానికి వచ్చారు యోబుని, ఎవరితో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయస్తుడని ఎవరితో కూడా చెప్పలేదు. దేవుడు స్తుతిస్తూనే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. అవును, నిజమైన విశ్వాసం దేవుని విశ్వాసం కలిగిన వారు బ్రతుకుల పరిస్థితులు కృంగిపోరు, నిరాశ చెందరు. దేవుడు నాకు ఇంతకు ఎలా చేస్తాడని ఎవరితో చెప్పరు. వారు దేవుని స్తుతిస్తూనే ఉంటారు, దేవుని మహిమపరుస్తూనే ఉంటారు. ఒక్క దినమున దేవుడు అద్భుతంగా వారికి గొప్ప కార్యము చేస్తారు.